బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ కామారెడ్డి జిల్లాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 70 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఈదురు గాలులు వీస్తూ ఉండడంతో మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. మంటలు అదుపు చేసేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. నిర్మల్ జిల్లా పాద్ది గ్రామంలో 20 ఎకరాల పంట దగ్ధమవగా కామారెడ్డి జిల్లా శేఖపూర్ గ్రామంలో దాదాపు 50 ఎకరాల మొక్కజొన్న మంటలు కాలిపోయింది. ఆరుగాలం పండించిన పంట కాలిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిర్మల్ కామారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 70 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒకవైపు నిర్మల్ జిల్లా పాద్ది గ్రామంలో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉండగా, మరోవైపు కామారెడ్డి జిల్లా శేఖపూర్ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందుతున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఈదురు గాలులు వీస్తూ ఉండడంతో మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. మంటలు అదుపు చేసేందుకు అయితే రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. నిర్మల్ జిల్లా పాద్ది గ్రామంలో సుమారు 20 ఎకరాల పంట దగ్ధమైంది. కామారెడ్డి జిల్లా శేఖపూర్ గ్రామంలో దాదాపు 50 ఎకరాల మొక్కజొన్న మంటలో కాలిపోయింది. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆరబెట్టిన పంట అంతా కూడా అగ్నికి ఆహుతవుతుంది. అక్కడ రైతులు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ అడ్డు అదుపు లేకుండా పంట అగ్నికి ఆహుతవుతోంది. దీంతో రైతులు గుండె గుబేల్మంటూ కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పంటలు కాలిపోతూ ఉండడంతో రైతుల కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దగ్ధమైపోయిన తర్వాత దృశ్యాలు కూడా ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వంట రాలేదన్న అక్కడ పోదే నిర్మల్ జిల్లా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లా పార్టీలో అలాగే కామారెడ్డి జిల్లా శేఖపూర్ గ్రామంలో మొక్కజొన్న పంటలు పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు అయితే మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లా పాద్ది గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైపోయింది. మరోవైపు కామారెడ్డి జిల్లా శేఖపూర్ గ్రామానికి సంబంధించి మొక్కజొన్న పంట కూడా 50 ఎకరాల వరకు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తోంది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే రైతులు తీవ్రంగా శ్రమించారు. వాటిని ఎలాగైనా సరే కట్టడి చేయాలని ప్రయత్నం చేశారు. రైట్, ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నా. ఒక రైతు ఆ మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నా. ఎక్కడ కూడా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 70 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వంట రాలేదన్న అక్కడ పోదే ఏమున్నది, ఏం కథ ఇది? ಅವ್ರು ಸತ್ರಿ ₹1,000 ఇంకేమన్నా